విరోష్. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి వీరిద్దరి గురించి ఏ న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. అయితే వీరిద్దరూ ఒకరి మీద ఒకరు చూపించుకునే అభిమానం, ప్రేమ అందరినీ ఆకర్షిస్తుంది. నిజంగా ప్రేమికులు అంటే ఇలానే ఉంటారేమో అన్న విధంగా ఉంటుంది ఈ జంట. అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత ఏప్రిల్ 5వ తారీఖున రష్మిక మొదటి పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో తన భార్య రష్మికకు ఇస్తున్న రెస్పెక్ట్ చూస్తుంటే అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మిక మందాన ఏప్రిల్ 5న 30వ వసంతంలో అడుగుపెట్టింది. ప్రత్యేకంగా ఆమె భర్త విజయ్ దేవరకొండ చేసిన విష్ హైలైట్ గా మారింది. సాధారణంగా విష్ చేయకుండా ఇద్దరు కలిసి నటిస్తున్న రణబాలి సినిమా నుంచి జయమ్మ పాత్ర గ్లిమ్స్ ను షేర్ చేస్తూ ఐ లవ్ యూ జయమ్మ అని చెప్పటం వారి బాండింగ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. అయితే ఇది కేవలం ఒక బర్త్డే విషెస్ కాదు, ఒక ప్రేమ కథకి ఒక చిన్న గుర్తింపు అన్నమాట. రష్మికను కేవలం భారీగా కాకుండా ఆమె నటిస్తున్న పాత్ర పేరుతో పిలవడం అంటే ఒక నటిగా ఆమెను ఎంత గౌరవిస్తున్నాడో చూపిస్తుంది. అదే సమయంలో జయమ్మ అనే పాత్రతో తన ప్రేమను వ్యక్తపరచడం ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ ఫీల్ ఇస్తోంది. ఈ ఒక్క లైన్ తోనే విజయ్ రష్మిక జంట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ జంట కలిసి చేస్తున్న రణబాలి సినిమా కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. 19వ శతాబ్దం భారతదేశం బ్రిటిష్ పాలనలో జరిగిన అణచివేతలు, వాటికి వ్యతిరేకంగా సాగిన తిరుగుబాట్ల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకుని ఒక విప్లవ వీరుడిగా విజయ్ దేవరకొండ కనిపించనుండగా, రష్మిక జయమ్మగా ఒక శక్తివంతమైన, భావోద్వేగ భరితమైన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ చూస్తే ఇది ఆమె కెరీర్ లోనే ఒక ఐకానిక్ రోల్ అవుతుందనే ఫీలింగ్ వస్తోంది. ఈ సినిమాలో జయమ్మ పాత్ర కేవలం హీరోయిన్ గా కాదు, కథను ముందుకు నడిపించే కీలక శక్తిగా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సంప్రదాయ దుస్తులు, గంభీరమైన లుక్, కళ్లల్లో కనిపించే ఆ ఆగ్రహం, ఇవన్నీ కలిపి రష్మికను పూర్తిగా కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాయి. అదే సమయంలో విజయ్ పాత్రలో రగిలే విప్లవం, అతడి యాక్షన్ షేడ్స్, ఇద్దరి మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ సినిమాకి ప్రధాన బలం అవుతుందని చెప్పొచ్చు. ఇక వీరిద్దరి రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటే, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల సమయంలోనే ఈ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. స్క్రీన్ మీద కనిపించిన ఆ న్యాచురల్ బాండింగ్ రియల్ లైఫ్ లో కూడా క్రమంగా బలపడుతూ వచ్చిందని ఫ్యాన్స్ నమ్మకం. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా అదే కెమిస్ట్రీ, అదే కంఫర్ట్ లెవెల్ కనిపించడం ఈ జంటను మరింత స్పెషల్ గా మారుస్తోంది. ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే, కన్నడలో కిరాక్ పార్టీతో మొదలైన ప్రయాణం, తెలుగులో చలో, గీతా గోవిందంతో స్టార్డమ్, ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు, పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్, ఇలా ప్రతి దశలో ఆమె తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇక కమర్షియల్ గ్లామర్ నుంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వరకు ప్రతి జోనర్ లోనూ ఆమె తన ముద్ర వేసుకుంది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తన స్టైల్, యాటిట్యూడ్ తో యూత్ ఐకాన్ గా ఎదిగాడు. అర్జున్ రెడ్డి నుంచి మొదలైన అతడి జర్నీ ఇప్పటి వరకు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తో సాగుతోంది. ఇప్పుడు రణబాలి లాంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో మరోసారి తనలోని నటుడిని కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఇక మొత్తానికి చూస్తే ఇది కేవలం ఒక సెలబ్రిటీ జంట కాదు, ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ, ఒకరి కెరీర్ ను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగుతున్న పవర్ కపుల్. బర్త్డే విషెస్ లో కనిపించిన ఆ చిన్న ప్రేమ, సినిమా గేమ్స్ లో కనిపించినంత ఆ పెద్ద విజన్, ఇవన్నీ కలిపి విజయ్ రష్మిక జంటను ఇండస్ట్రీలోనే ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబడుతున్నాయి. ఇక రణబాలి రిలీజ్ అయ్యాక ఆ జంట మ్యాజిక్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. విరోష్. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి వీరిద్దరి గురించి ఏ న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. అయితే వీరిద్దరూ ఒకరి మీద ఒకరు చూపించుకునే అభిమానం, ప్రేమ అందరినీ ఆకర్షిస్తుంది. నిజంగా ప్రేమికులు అంటే ఇలానే ఉంటారేమో అన్న విధంగా ఉంటుంది ఈ జంట. అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత ఏప్రిల్ 5వ తారీఖున రష్మిక మొదటి పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో తన భార్య రష్మికకు ఇస్తున్న రెస్పెక్ట్ చూస్తుంటే అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మిక మందాన ఏప్రిల్ 5న 30వ వసంతంలోకి అడుగు
అడుగుపెట్టింది. ప్రత్యేకంగా ఆమె భర్త విజయ్ దేవరకొండ చేసిన విష్ హైలైట్ గా మారింది. సాధారణంగా విష్ చేయకుండా ఇద్దరు కలిసి నటిస్తున్న రణబాలి సినిమా నుంచి జయమ్మ పాత్ర గ్లిమ్స్ ను షేర్ చేస్తూ ఐ లవ్ యూ జయమ్మ అని చెప్పటం వారి బాండింగ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. అయితే ఇది కేవలం ఒక బర్త్డే విషెస్ కాదు, ఒక ప్రేమ కథకి ఒక చిన్న గుర్తింపు అన్నమాట. రష్మికను కేవలం భారీగా కాకుండా ఆమె నటిస్తున్న పాత్ర పేరుతో పిలవడం అంటే ఒక నటిగా ఆమెను ఎంత గౌరవిస్తున్నాడో చూపిస్తుంది. అదే సమయంలో జయమ్మ అనే పాత్రతో తన ప్రేమను వ్యక్తపరచడం ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ ఫీల్ ఇస్తోంది. ఈ ఒక్క లైన్ తోనే విజయ్ రష్మిక జంట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ జంట కలిసి చేస్తున్న రణబాలి సినిమా కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. 19వ శతాబ్దం భారతదేశం బ్రిటిష్ పాలనలో జరిగిన అణచివేతలు, వాటికి వ్యతిరేకంగా సాగిన తిరుగుబాట్ల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని ఒక విప్లవ వీరుడిగా విజయ్ దేవరకొండ కనిపించనుండగా, రష్మిక జయమ్మగా ఒక శక్తివంతమైన భావోద్వేగ భరితమైన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికీ విడుదలైన గ్లిమ్స్ చూస్తే ఇది ఆమె కెరీర్ లోనే ఒక ఐకానిక్ రోల్ అవుతుందనే ఫీలింగ్ వస్తోంది. ఈ సినిమాలో జయమ్మ పాత్ర కేవలం హీరోయిన్ గా కాదు, కథను ముందుకు నడిపించే కీలక శక్తిగా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సంప్రదాయ దుస్తులు, గంభీరమైన లుక్, కళ్లల్లో కనిపించే ఆ ఆగ్రహం, ఇవన్నీ కలిపి రష్మికను పూర్తిగా కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాయి. అదే సమయంలో విజయ్ పాత్రలో రగిలే విప్లవం, అతడి యాక్షన్ షేడ్స్, ఇద్దరి మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ సినిమాకి ప్రధాన బలం అవుతుందని చెప్పొచ్చు. ఇక వీరిద్దరి రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల సమయంలోనే ఈ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. స్క్రీన్ మీద కనిపించిన ఆ న్యాచురల్ బాండింగ్ రియల్ లైఫ్ లో కూడా క్రమంగా బలపడుతూ వచ్చిందని ఫ్యాన్స్ నమ్మకం. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా అదే కెమిస్ట్రీ, అదే కంఫర్ట్ లెవెల్ కనిపించడం ఈ జంటను మరింత స్పెషల్ గా మారుస్తోంది. ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే కన్నడలో కిరాక్ పార్టీతో మొదలైన ప్రయాణం, తెలుగులో చలో, గీతా గోవిందంతో స్టార్డమ్, ఆ తర్వాత సరిలేరు నీకెవరు, పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్, ఇలా ప్రతి దశలో ఆమె తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇక కమర్షియల్ గ్లామర్ నుంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వరకు ప్రతి జోనర్ లోనూ ఆమె తన ముద్ర వేసుకుంది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తన స్టైల్, యాటిట్యూడ్ తో యూత్ ఐకాన్ గా ఎదిగాడు. అర్జున్ రెడ్డి నుంచి మొదలైన అతడి జర్నీ ఇప్పటి వరకు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తో సాగుతోంది. ఇప్పుడు రణబాలి లాంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో మరోసారి తనలోని నటుడిని కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఇక మొత్తానికి చూస్తే ఇది కేవలం ఒక సెలబ్రిటీ జంట కాదు, ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ, ఒకరి కెరీర్ ను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగుతున్న పవర్ కపుల్. బర్త్డే విషెస్ లో కనిపించిన ఆ చిన్న ప్రేమ, సినిమా గేమ్స్ లో కనిపించినంత ఆ పెద్ద విజన్, ఇవన్నీ కలిపి విజయ్ రష్మిక జంటను ఇండస్ట్రీలోనే ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబడుతున్నాయి. ఇక రణబాలి రిలీజ్ అయ్యాక ఆ జంట మ్యాజిక్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.